మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం మనం 100 రూపాయలే మనం పెట్టుకున్న టార్గెట్ ఆల్రెడీ 150 మనం కన్జ్యూమ్ చేసాము. ఈ రోజు కొంచెం ఏసీ తగ్గించుకుందామా, లేదంటే ప్లాన్డ్గా వెళ్దామా, ఎప్పుడు మనం ఎలా చేసుకుంటే బాగుంటుంది. ఇలాగా ఒక ప్రతి కస్టమర్కి, ప్రతి వినియోగదారునికి కూడా ఒక అడ్వాన్స్డ్ ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది ప్రీపెయిడ్. కానీ ఇప్పుడు మేము ఇంతవరకు ప్రీపెయిడ్ అయితే ఎవరిని కూడా మీరు డబ్బులు కట్టండి, మీరు వెంటనే లేదంటే డిస్కనెక్ట్ చేస్తాము, ఇలాంటిది ఏమీ లేదు ఇంకా. కాబట్టి ఈ యొక్క స్మార్ట్ మీటర్ అనగానే మనకి ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలనే ఒక ఏదైతే ప్రచారం జరుగుతుందో అది కూడా కరెక్ట్ కాదు. సో స్మార్ట్ మీటర్ వల్ల లాట్ ఆఫ్ మెరిట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా చూసుకోవచ్చు, మన పూర్వం ఒక జనరల్ ఫోన్ అంటే ఎలక్ట్రానిక్ ఫోన్ కాకుండా నెంబర్ మనం టైప్ చేసుకుని పెట్టుకున్న ఫోన్కి మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్కి లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు మనం ఫొటోస్ తీసుకోగలుగుతున్నాం, రికార్డ్ చేసుకోగలుగుతున్నాం, డేటా పెట్టుకోగలుగుతున్నాం, అలాగే కొంత స్టోరేజ్ చేసుకోగలుగుతున్నాం. ఇంకా చెప్పాలనుకుంటే ఫ్యామిలీ డేటా కూడా పెట్టుకున్నాం, ఆధార్ కార్డు పెట్టుకున్నాం, ఇంకొక కార్డు పెట్టుకున్నాం, అవసరమైనప్పుడు ఫార్వర్డ్ చేసుకోగలుగుతున్నాం. అంటే ఒక ఆర్డినరీ ఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్ని ఫీచర్స్ అయితే మనకి చేతికి అవైలబుల్గా వచ్చినాయో, అలాగే ఒక ఐఆర్ పోర్ట్ బ్యాటరీ కన్నా స్మార్ట్ బ్యాటరీకి వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అవైలబుల్గా ఈరోజు రావడం జరిగింది. కాబట్టి మనం ఈ స్మార్ట్ మీటర్ అనేది అడ్వాన్స్డ్ ఫీచర్స్తో ఉన్న మీటరే తప్పితే మరి ఇంకేమీ కాదు. అయితే చాలా మంది అనుకుంటారు మేము ఏంటంటే బలవంతంగా చేస్తున్నాము, లేదంటే ఎలా చేస్తున్నామని. అంటే మేము టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకుని మేము కూడా అడ్వాన్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంపిటీషన్లో కాంపిటీషన్ అండ్ కన్జ్యూమర్ సర్వీస్. ఈ కన్జ్యూమర్ సర్వీస్లో మనకి రియల్ టైం డేటా మాకు చాలా అవసరం ఉంటుంది. అంటే మీకు ఒక విషయం చెప్తాను. స్మార్ట్ మీటర్స్ ఫస్ట్ లండన్లో పెట్టారు. లండన్లో పెట్టినప్పుడు ఒక ఎందుకు పెట్టాల్సి వస్తుంది కూడా చెప్తున్నాను. ఒక రకమైన అంటే మా గ్రిడ్ ఎలా ఉంటుందంటే పవర్ గ్రిడ్ ఎంత జనరేట్ చేస్తామంటే పవర్ అంత కన్జంప్షన్ స్పాట్లో అయిపోవాలండి. అంటే రెండు బ్యాలెన్స్. సో ప్రజలు వినియోగదారులు పవర్ ఎక్కువ వాడుతున్నారు అనుకోండి, మా జనరేషన్ మళ్ళీ కొత్త జనరేటర్ ఆన్ చేయాలి. ఆన్ చేసి అంటే సపోజ్ ఒక 1000 మెగావాట్స్ జనరేట్ మనకి యూటిలైజేషన్ ఉంటే 1000 మెగావాట్స్ జనరేషన్ చేయాలి. అంటే ఎక్సెస్ చేస్తే అది ఉపయోగం లేదు, సిస్టమ్ నిలబడదు. తక్కువ చేస్తే అక్కడ మనకి పవర్ సరిపోక లోడ్ రిలీఫ్ ఇచ్చుకోవాలి, అంటే పవర్ కట్ చేయాలి. అంటే మా సిస్టమ్ ఎంత డైనమిక్గా ఉంటుందంటే ప్రతి నిమిషము కూడా స్టేట్లో లోడ్ డిస్పాచ్లో లోడ్ ఎంత ఉంది, జనరేషన్ ఎంత ఉంది, లోడ్ ఎంత ఉంది, జనరేషన్ ఎంత ఉంది అనేది మ్యాచ్ చేసుకోవాలి. ఇలా మ్యాచ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మనకి బ్యాటరీ ఆపరేటెడ్ మనకి ఛార్జింగ్ కార్స్ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటున్నాం, ఈ ఈవీస్ వచ్చినప్పుడు మనం అందరం ఎప్పుడు ఛార్జ్ చేస్తామండి? మనం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టి నైట్కి అంతా ఛార్జ్ చేసుకుని మార్నింగ్ మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోయినప్పుడు కార్ తీసుకుని వెళ్తాం. అంటే ఇప్పుడు ఇంకా చాలా మందికి ఇంకా ఈవీలు రాలేదు, బట్ వచ్చిన వాళ్ళందరూ కూడా నైట్ టైమే ఛార్జింగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇదే విధంగా యూకేలో వాళ్ళు పెట్రోల్ కార్స్ మాని ఈ యొక్క ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత అందరూ కూడా సాయంత్రం ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత కార్ ఛార్జింగ్ పెట్టినప్పటికీ వాళ్ళ యొక్క పవర్ జనరేషన్ డిమాండ్ కన్నా యూటిలైజేషన్ డిమాండ్ ఒక సడన్గా పెరిగిపోయింది. సో పెరిగిన తర్వాత ఏమిటి సిస్టమ్ ఇంత డిస్టెబిలైజ్ అవుతుందని చెప్పి వాళ్ళు స్టడీ చేసుకున్న తర్వాత అన్ని ఎలక్ట్రిక్ కార్స్ సాయంత్రం టైంలో ఛార్జ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు రావడంతో వాళ్ళు ఏం చేశారంటే, అంటే పవర్ అనేది లభ్యత యూటిలైజేషన్ ఎలా ఉంటుందంటే పవర్ జనరేషన్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ జనరేషన్ ఉంటుంది మనకండి. ఎలాగంటే హైడల్ నీటితో, గ్యాస్, తర్వాత థర్మల్, ఇది కాకుండా మనకి సోలార్, విండ్, ఇన్ని రకాలుగా పవర్ జనరేట్ చేస్తున్నాం మనం. సో విండ్ అనేది మనకి రోజులో కొన్ని స్లాట్స్లోనే విండ్ వస్తుంది, 24 hours విండ్ రాదండి. తర్వాత సోలార్ 11 గంటలకు సోలార్ మనకి పీక్ స్టార్ట్ అయితే మళ్ళీ 2:33 మనకి ఆ పీక్ కట్ అయిపోతుంది. అంటే మనకి డే టైం సోలార్ వస్తుంది, అంటే ఈవినింగ్ టైంలో విండ్స్ రావచ్చు, లేదా మార్నింగ్ టైంలో విండ్స్ రావచ్చు. తర్వాత ఈ హైడల్ అనేటప్పటికి ఏంటంటే వర్షాకాలం ఎక్కువ మనకి ఆ రిజర్వాయర్స్ ఫుల్ మనం హైడల్ చేసుకుంటూ ఉంటాం. సమ్మర్ వచ్చినప్పటికి రిజర్వాయర్స్ ఖాళీ అయిపోతాయి, అందులో వాటర్ అనేది ఉండదు. తర్వాత థర్మల్ అంటే మనం బొగ్గు ఎప్పుడు కొనుక్కొని ఉంచుకోవచ్చు. అది
చాలా కొంచెం థర్మల్ అనేది కొంచెం కాస్ట్లీ, అంటే మన కోల్ కొనుక్కొని దాంతో జనరేట్ చేయాలి. అంటే ఇది కాకుండా న్యూక్లియర్ పవర్. సో ఇన్ని రకాల పవర్స్ జనరేషన్ అనేది అన్ని చేసి మన గ్రిడ్ లో పెట్టుకుని మనకి ఓవరాల్ గా మనకి ఏ పవర్ వస్తుందంటే అన్ని పవర్స్ మిక్స్ అయ్యి మనకి ఒక కంబైన్డ్ పవర్ వస్తుంది మన ఇంటికి అంతే. సో ఈ యొక్క పవర్, ఈ యొక్క జనరేషన్ కాంబినేషన్స్ చాలా డైనమిక్ గా ఉంటాయి.